నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సోని గారు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసాం, ఆద్యంతం కంప్లీట్ అయిపోయింది. సో కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు పంచుకున్నారు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడారు. బట్ మనం ఇంటర్వ్యూ లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, ఆ ఇంపార్టెన్స్ ఏంటి, ఒకసారి డిస్కస్ చేద్దామా? సోని గారు, బేసిక్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న రియాక్షన్స్, వారే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆద్యుడు కాబట్టి దాని ప్రయారిటీ ముద్ర చెప్పాడు. తర్వాత దానికి ఉన్న ప్రయారిటీస్, దానికి ఉన్న టార్గెట్స్ చెప్పాడు. మొదట మీరు ఎందుకు వచ్చింది రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఇంతకుముందు ఎప్పుడు లేదు కదా అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు. ఏ నేపథ్యంలో పెట్టాల్సి వచ్చిందని రెండు ప్రధాన అంశాలు వారు ప్రస్తావించారు. అది నిజం కూడా. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో శ్రీశైలం, తుంగభద్ర రెండు నదులు ప్రవహిస్తాయి. దాంట్లో కృష్ణా నదికి తుంగభద్ర ఉపనది, శ్రీశైలం డ్యామ్ ప్రధానమైనటువంటి రిజర్వాయర్. రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కలిపి ప్రధానంగా పోతిరెడ్డిపాడు, మాల్యాల, ముచ్చుమర్రి ఈ మూడు ఏరియాల నుంచి ప్రధానమైన ప్రాజెక్టులకు గాలేరు నగరి, హంద్రీనివా, కేసీ కెనాల్, కేసీ కెనాల్, తర్వాత ఎస్ఆర్బిసి, తెలుగంగ ద్వారా చెన్నైకి నీళ్లు, సోమశిలకి నీళ్లు, ఇవన్నిటికీ వెసులుబాటు ఉన్నటువంటి మూడు ఏరియాలు. ఇది ఒక పార్ట్. ఇది కాకుండా తుంగభద్రది వేరే పార్ట్ ఉంది. వారి జోలికి ఈరోజు ఆయన వెళ్ళలేదు. ఏదైనప్పటికీ పోతిరెడ్డిపాడు ఈ మూడు ద్వారాల ద్వారా వచ్చిన కొత్త సమస్యలు చెప్పుకొచ్చాడు ఆయన. ఒకటి, పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకోవాలంటే ఏం చేయాలి, పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావాలంటే మా దురదృష్టం, రాయలసీమ ప్రజల దురదృష్టం ఏంటంటే అన్ని ప్రాజెక్టు, మీరు జర్నలిస్ట్ గా మీరు ఏ ప్రాజెక్ట్ కన్నా పోండి, ఎట్లా నీళ్ళు తీసుకుంటారంటే గేట్లు ఎత్తేసి నీళ్ళు తీసుకుంటారు, గేట్ ఓపెన్ చేసి. డ్యామ్స్ నాగార్జున సాగర్ అండి కదా. మా కర్మ ఏంటంటే రాయలసీమ ప్రజలది గేట్లు మూసేసి బ్యాక్ వాటర్ తెచ్చుకోవాలి. అంటే ఆ డిజైన్ అట్లా సరిగ్గా చేయలేదు, రాయలసీమకు డౌన్ లో చేసినారు. సో అది జరిగిన నష్టం. ఇప్పుడు రాయలసీమ నుంచి వెనక్కి తీసుకోవాలంటే 854 అడుగులు పైన నుంచి 880 అడుగులు, అంటే ఫుల్ కెపాసిటీతో నీళ్లు ఉంటేనే పోతిరెడ్డిపాడుకి నీళ్ళు వస్తాయి. పోతిరెడ్డిపాడు యొక్క కెపాసిటీ 44,000 క్యూసిక్స్, అంటే 4 TMCs పర్ డే. చాలా ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరూ చెప్పే అబద్ధాలు ఏంటంటే 841 అడుగుల నుంచే నీళ్ళు వచ్చేస్తాయి. తప్పు. 840 అడుగు సిల్పే, అంటే ఫ్లో టచ్ అవుతుంది గేట్లకి. పూర్తి స్థాయి ప్రెజర్ నీళ్ళు రావాలంటే 881 అడుగులు ఉండాలి. అప్పుడు మాత్రమే 4 TMC తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, తర్వాత మాల్యాల హెచ్ఎల్సికి, హంద్రీనివాకు, ముచ్చుమర్రి, ఈ రెండు కలిపి 840 అడుగుల్లో ఉండాలి. మాల్యాల వాళ్ళకి సంబంధించి, ముచ్చుమర్రికి సంబంధించి 800 అడుగు తీసుకుంటే దాని కెపాసిటీ రోజుకి 4 రోజులు కొడితే ఒక TMC రాదు. అంటే శ్రీశైలం డ్యామ్ లో నిండుగా నీళ్లు ఉంటే తప్ప ప్రాజెక్టుకి నీళ్లు తీసుకోలేని పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, హిస్టరీలో గత 20 ఏండ్ల హిస్టరీలో శ్రీశైలం నుంచి పూర్తి స్థాయి నీటి మట్టం తీసుకుంది గత 20-25 ఏళ్ళ చేత 2 సార్లే. అంటే మా కెపాసిటీ ఎంతంతే రాయలసీమ హక్కుగా ఉన్నాయో 20 ఏళ్ళలో 2 రోజులు 2 ఏళ్ళు మంది తీసుకుని మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు. అంటే అంత దయనీయమైన పరిస్థితి రాయలసీమలో ఉందన్నట్టు నిదర్శనం. ఇంకొక కోణం ఏంటంటే శ్రీశైలం డ్యామ్ పూడిపోతాం. 315 TMCల ఒరిజినల్ కెపాసిటీ ఉన్న శ్రీశైలం డ్యామ్ ఈ రోజు 215 TMCలు మీలాంటి మీడియా వాళ్ళు రోజు రాస్తుంటారు. వరదలు వచ్చినప్పుడు ఫుల్ సామర్థ్యం 215, ఇప్పుడున్న 2 తప్పు. మీడియా చెప్తుంది తప్పు. మారిన పరిస్థితిలో 190 కింద పడిపోయింది. అంటే రిజర్వాయర్ కెపాసిటీ పడిపోతా ఉంది. బ్యాక్ వాటర్ తీసుకోవాలి. గతంలో వరదలు 2 నెలలు ఉండేది, ఫ్లో వస్తా ఉంటే నీళ్ళు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు 20 రోజుల్లో ఫినిష్ అయిపోతా ఉంది. భారీగా వరదలు వస్తాయి, వెళ్ళిపోతాం. అప్పుడు గేట్లు ఎత్తేసి కిందకు వదిలేస్తాం. 4, తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసేస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తి చేస్తే కొట్టే నీళ్లు కిందకి పోతాయి, నాగార్జున సాగర్కి వెళ్ళిపోతాయి. నాగార్జున సాగర్ ఎంత 900 అడుగుల కిందలో ఉంది, మళ్ళీ వెనక్కి రావు. సో ఇన్ని కారణాలు అయితే శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు గత 20-25 ఏళ్లలో 2 times మాత్రమే పూర్తి స్థాయి నీళ్లు తీసుకున్నాము. ఇది దుస్థితి. సో ఈ పరిస్థితిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే మినహా రాయలసీమ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి వచ్చిందే
ఎగువ భాగాన్ని నుంచి బ్యాక్ వాటర్ పేరుతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి డిజైన్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇదే ఎత్తిపోతల పథకానికి సంబంధించి మనం మంత్రుల నోటి నుంచి ఏమంటున్నాం, ఒక 20 టీఎంసీలు అంత అవసరమా? బట్ అదే చాలా ఇంపార్టెంట్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. మీరు రాయలసీమ వాసులు, మీరేం చెప్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము చంద్రబాబు గారిని ఒప్పించి ఆపిచ్చేసాను అని చెప్పాడు. రెండోది దానికి మాకు అవగాహన ఉంది అని చెప్పాడు. దీనికి ఫస్ట్ ఖండించేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మాకు అట్లాంటి అవగాహన లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంతో విభేదిస్తున్నాం, ఆయన అలాంటి అవగాహన మాకు లేదన్నారు. మేము అందరూ సంతోషించాం, మంచిదే కదా, వెల్కమ్ అన్నాం. ఇక్కడ రెండో రోజు తిరక్క ముందు నుంచే అది అనుమతులు లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. 2 ఒకరోజు అయింది, మళ్ళీ 3వ రోజు నుంచి ఏం ఛార్జ్ చేస్తున్నారంటే జస్ట్ 20 టీఎంసీలే కదా. ఇప్పుడు 840 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడుకి నీళ్ళు వస్తాయి కదా. ముచ్చిమర్రికి దాదాపు 820 ఆ ప్రాంతంలో వస్తాయి. మీరు 800 అడుగులు అంటున్నారు, ఇంక 20 అడుగులే కదా. కాబట్టి ఇంకొత్తగా రాయలసీమ ఎత్తిపోతలం ఎందుకు 20 అడుగుల కోసం ఇన్ని వేల కోట్లు ఇంత గొడవలు పెట్టి చేసుకోవాలా అని ప్రభుత్వం అంటా ఉంది. రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు గారికి అవగాహన కుదిరిందని నేను అనుకోవట్లేదు. బట్ రేవంత్ రెడ్డి గారి మాటలకు బలం చేకూర్చే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తాం. ఇప్పుడు ఇవన్నీ రికార్డ్ చేసుకొని తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం వ్యతిరేకిస్తాం కదా. రేపు కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినాడు అనుమతులు లేవని, అదేవిధంగా ఆ ప్రాజెక్టు అవసరం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, ప్రయోజనం లేదని చెప్తున్నాడు. కాబట్టి ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దని మీ వాయిస్ని వాళ్ళు వినిపిస్తారు. రేపు పబ్లిక్ గా మీరు మాట్లాడినప్పుడు రేపు ట్రిబ్యునల్ ముందు మీరు ఏం మాట్లాడబోతున్నారు? దీని అవసరం ఉందని మాట్లాడతారా? ఖచ్చితంగా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి వాదనలకు లాభం చేకూర్చే మాటలు నేను చూస్తాను. అయితే 20 టీఎంసీలు ఏంటి గొడవ? ఇక్కడ పాయింట్ ఏంటంటే 800 అడుగుల నుంచి 840 అడుగుల నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు వస్తాయనేది తప్పు. నేను ఇంతకుముందే చెప్పాను, 800 అడుగున్నప్పుడు జస్ట్ ఫ్లో వస్తుంది. దాన్ని 44,000 క్యూసెక్లు పర్ డే తీసుకోవాలంటే 881 అడుగుల్లో ఉండాలి. 880 అడుగులో ఎప్పుడు నీళ్ళు ఉండట్లేదు, కరెంట్ ఉత్పత్తి పెద్ద కొట్టడ బారేస్తున్నారు. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, రాయలసీమ ప్రాజెక్ట్ నీళ్ళు రావట్లేదు. 2, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది 800 అడుగులు అనేది 2 కారణం. ఒకటి, తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి ఎత్తిపోతల పథకం SLMC ద్వారా రోజుకి 8 టీఎంసీలు తీసుకునే ఏర్పాటు చేస్తానంటా ఉంది. ఏది లిఫ్ట్ తో 800 అడుగు 790 నుంచి 800 అడుగులను కొట్టేస్తా ఉంటారు, ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళేం వినే పరిస్థితి లేదు. కానీ మనం కూడా కౌంటర్ ఇక్కడి నుంచి తీసుకునే ఏర్పాట్లు చేసుకోవాలి కదా సఫిషియెంట్ గా అనేది ఒక లాజిక్. రెండో లాజిక్, నేను ముందు ప్రస్తావించినట్టు వరదల యొక్క రోజులు అప్పుడు 2 నెలలు ఉంది, పోతా ఉంటాయి. శ్రీశైలం డ్యామ్ 200 టీఎంసీలు కదా, నిండిపోయిన వెంటనే ఏం చేస్తాం? వదిలేస్తే నాగార్జున సాగర్ అది ఒక 200-300 టీఎంసీలు, అంటే 500 టీఎంసీలు తిండిపోతుంది. కానీ 1000 టీఎంసీలు దాకా వస్తుంది కృష్ణలో. అప్పుడు 2 నెలల పాటు వచ్చింది అనుకోండి, నీళ్లు ప్రవాహం వస్తూ ఉంటుంది, నీళ్ళు వెనకాల తీసుకుంటా ఉంటారు పోతిరెడ్డిపాడుకి ఉంటుంది. ఇప్పుడు ప్రకృతిలో ఏర్పడినటువంటి విపత్తు వల్ల 3 వారాలకి కన్ఫర్మ్ అయిపోతుంది. నీళ్ళేమో 1000 టీఎంసీలు వస్తున్నాయి. వరద బాగుంది, వరద రోజులు తగ్గిపోయింది. అప్పుడేమవుతుంది? 20 రోజుల్లో నీళ్ళు వచ్చి డ్యాములు నిండిపోయిన తర్వాత గేట్లు అయితే సముద్రంలో వదిలేస్తున్నారు. కాబట్టి ఆ 20 రోజులు అనేది మంచి పీరియడ్ కాబట్టి ఆ 20 రోజుల్లో పోతిరెడ్డిపాడు నుంచి ఒక 4 టీఎంసీలు, ఇక్కడి నుంచి ఒక 3 టీఎంసీలు, మొత్తం 8 టీఎంసీల నీళ్లను 80,000 క్యూసెక్ల సామర్థ్యంతో పోతిరెడ్డిపాడు నుంచి మనకచర్ల వరకు తీసుకొచ్చి అన్ని రాయలసీమ ప్రాజెక్టులకు తీసుకెళ్లాలి. అవుకు దగ్గర టన్నెల్ దగ్గరటువంటి ప్రాజెక్టు కావచ్చు, మొత్తం కలిసి 100 టీఎంసీల ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా ఈ వరదలు వచ్చినప్పుడు స్వర్ణ గారు బేసిక్ గా వరదలు అయిపోయిన తర్వాత గేట్లు మూసేస్తే హక్కుల గురించి వస్తాయి. మళ్ళీ కేఆర్ మీని కేటాయిస్తుంది, తెలంగాణకి ఎంత, రాయలసీమకి ఎంత అని, ఆంధ్రాకి ఎంత అని. కానీ సముద్రంలో పెట్టేటప్పుడు ఎవడు లేదు, సముద్రంలో ఇప్పుడు ఏముంది, గేట్లు ఎత్తారు కాబట్టి మనం లాక్కోవచ్చు వెనక్కి. అప్పుడు స్పీడ్ గా లాక్కోవాలంటే 800 అడుగుల్లో అని ఉంటే ఫోర్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు సాధారణ భాషలో చెప్పాలంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్ కింద ట్యాప్ పెట్టినప్పుడు మీకు మిడిల్లో వరకు వాటర్ ఉన్నప్పుడు ఫోర్స్ ఎంత ఉంటుంది, హైలో ఉన్నంత ఫోర్స్ ఎట్లా ఉంటుంది, అదే ట్యాప్. కానీ హైలో ఫోర్స్ ఎక్కువ వస్తుంది కదా. కాబట్టి లోపలికి వెళ్తే ఫోర్స్ విల్స్ వచ్చిందంటే ఎక్కువ ఫోర్స్ వస్తుంది. రేపు ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కొట్టుకుంటే మనం కూడా కొట్టుకుంటాం నీళ్లు. అందువల్ల బహుముఖంగా చేసుకొచ్చారు. రెండోది కీలకమైనది రాయలసీమలో ఈ హంద్రినివా ఉంది, అనంతపురం, కర్నూలు, రాయలసీమలో వచ్చి మా చిత్తూరు జిల్లాకు వస్తుంది, మదనపల్లి, కుప్పం, చంద్రబాబు గారి ప్రాజెక్టు వరకు, చంద్రబాబు నియోజకవర్గం వరకు
అందరిని వాళ్ళు రావట్లేదు. ఇంతకుముందు చెప్పారు ముచ్చిమర్రి మాల్యాల చాలా పరిమితులు వచ్చాయి, 40 టీఎంసీలు రావట్లేదు. కాబట్టి మేము కొద్ది నీళ్ళు వస్తాయి, ఇది నాకు కావాలని నీకు కావాలని కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో కొట్టుకునే పరిస్థితి రాయలసీమలో. అందుకని దీన్ని గండికోట రిజర్వాయర్కి గాలేరు నగర్ తీసుకొచ్చి ఎక్కువ నీళ్ళు తీసుకుంటాం కాబట్టి ఆ నీటిని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా ఇంకొన్ని ప్రాజెక్టులు సబ్ రిజర్వాయర్ నిర్మించుకొని మదనపల్లికి, రాయచోటికి, చిత్తూరు జిల్లాకి అందరినివా చేసే పని కూడా దీంతో చేయాలి. అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీకు 20 టీఎంసీలు కనిపిస్తోంది, కానీ 100 టీఎంసీల నిడివితో రాయలసీమలోని కీలక పరిష్కారానికి వేదికగా చిత్తూరు జిల్లాకు శాశ్వత కడప జిల్లాకు చేస్తుంది, నెల్లూరు సోమశిలకు చేయొచ్చు. ఈ 3 చేస్తే అప్పుడు కర్నూలుకి, అనంతపురంకి అందరినివా కన్ఫర్మ్ చేసుకుని ప్రెజర్ తగ్గుతుంది. కాబట్టి బహుముఖ ప్రయోజనాలతో ముడిపడింది కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకమా, సిద్ధేశ్వరం వాళ్ళుగా ఏదైనా పేరు చెప్పండి, శ్రీశైలం ఎగువ భాగం నుంచి వరద సమయంలో ఫాస్ట్ గా నీళ్లు తీసుకునే ఒక ఎసులుబాటును మాత్రం తీసుకోవాలి. అందుకు రాయలసీమ ఎత్తిపోతాం ఒక ఉదాహరణ. అంతకన్నా బెటర్ ఏంటంటే మీరు చెప్పండి. అంతే తప్ప 20 టీఎంసీలు 20 అడుగులు ఏం చేస్తారని మాట్లాడితే రాయలసీమకు చాలా తీవ్రమైన అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మరి ఇంకా అంటే ప్రెస్ మీట్కి సంబంధించి ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి ఒక్కొక్క పాయింట్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఇక్కడ అంత ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. తెలంగాణకి సంబంధించి ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళతోనే కేసులు వేయించి ప్రాజెక్ట్ని అడ్డుకునేలా చేశారు, ఆపించండి అని వేయించారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం మనం చూసాం. ఏమంటారు? తెలుగుదేశం పార్టీ పైన ఇది తీవ్రమైన అలిగేషన్. ఇంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలిగేషన్ చేయాల. తెలంగాణకు సంబంధించిన ఒక అతను ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేశాడు, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకంలో నిబంధనలకు భిన్నం కడుతున్నారని. తెలంగాణ అతను వేశాడు, దానిపైన కోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇన్ని రోజులు ఎప్పుడు ఆయన ఆరోపించలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలంగాణ వాళ్ళని చేయించారు, ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. మనకు తెలియదు వారికి ఏం సమాచారం ఉందో జగన్ గారికి నాకు తెలియదు, బట్ వాళ్ళు తీవ్రమైన అలిగేషన్ చేశాడు, చాలా పెద్ద అలిగేషన్ కదా. తెలుగుదేశం పార్టీ దీనికి సీరియస్ గా స్పందించి ఆన్సర్ చేయాలి. ఆ వేసిన వ్యక్తికి తెలుగుదేశానికి సంబంధం ఉందా, తెలుగుదేశం సంబంధం ఉంటే మీరేమైనా ప్రోత్సహించాలనేది ఏదో ఆలోచిస్తే దానికి ఆన్సర్ చేయాలి. కానీ తెలుగుదేశం పార్టీ ఆన్సర్ చేయకపోతే తెలుగుదేశం పార్టీకి నిందలు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. నిందలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక నిందేశాడు, ఏమని, మీరే దగ్గరుండి వేయించారు, మీకు ఇష్టం లేదు కాబట్టి వేయించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కొల్లుడయ్యారు, దాని కొనసాగింపుగా అది అవసరమని మాట్లాడుతున్నారు అని తీవ్రమైన అలిగేషన్ చేస్తే ఇవన్నిటికి మూలం ఏంటంటే మీకు ఇష్టం లేదు కాబట్టి మీ పార్టీ వారితో తెలంగాణతో బీఆర్ఎస్ లో లేదు, కాంగ్రెస్ లో లేదు, తెలంగాణలో లేదు, మీరే ఇచ్చారని అంటున్నాడు. ఇది తీవ్రమైన అలిగేషన్. వారు సమాధానం చెప్పాలి. పాయింట్ 1. సమాధానం చెప్పకపోతే ఏమవుతుంది, స్వర్ణ గారు ఆయన లెక్కలు చెప్తాడు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి ఖండించకుండా మౌనంగా ఉండి ప్రభుత్వం దగ్గర మాకు సంబంధం లేదని జనరల్ ప్రకటన చేయించేసి దాని అవసరం ఉందా, 20 టీఎంసీలే కదా, 20 అడుగులే కదా ఒకరు, అసలు రాయలసీమ జగన్మోహన్ పర్మిషన్ లేకుండా కట్టాడని ఇంకొకరు, దాని అవసరం ఏముందని ఇంకొకరు మాట్లాడినప్పుడు బహుశా మీరు ఏ ఇచ్చారని అనుమానం బలం చేకూరుస్తుంది. ఏ ఇచ్చారని నేను అన్నాను, ఆయన ఆరోపణ బలం చేకూరుస్తుంది. అంటే ఇవన్నీ చెప్తాడు రేపు ఆయన, ఏయించాడు, ఎందుకు వేయించాడు, ఇవన్నీ చెప్తున్నా కదా, ఆయనకి కట్టడం ఇష్టం లేదు. పైపిచ్చు తెలుగుదేశం పార్టీ సంబంధించిన 2 ఎమ్మెల్యేలు జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న ప్రకాశం నుంచి ఈ ప్రాజెక్ట్ కట్టద్దని లెటర్ రాసినారు, ఆన్ రికార్డ్ ముఖ్యమంత్రికి రాశారు జగన్ గారికి. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ 2 ఎమ్మెల్యేలు అవన్నీ ప్రస్తావిస్తాడు ఆయన, ఇవన్నీ చేసి అది చేసి ఉండరా అంటాడు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే ఆ వ్యక్తి ఎవరో సమ్ XYZ ఉంటాడు కదా, ఆ పిటిషన్ వేసిన ఆయన మీకు సంబంధించిన వ్యక్తి కాదా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది తీవ్ర అలిగేషన్ జగన్ గారు చేశారు, మరి ఏం చెప్తారో చూడాలి. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా కలిసి ఉన్నప్పటికీ ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మరీ ముఖ్యంగా మనం చూస్తున్నాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఇటువంటి వేని మనం చూడలేదు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ ప్రజలకు నష్టం జరగాలని కోరుకోవట్లేదు, బట్ రాయలసీమ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి అని అన్నారు. అంటే ఒక కొత్త పంథాలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అన్నట్టుగా కూడా చూస్తూ ఉన్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడడానికి మూలం రాయలసీమ ఎత్తిపోతల పథకం యొక్క గొప్పతనం. రాయలసీమ ఎత్తిపోతల పథకం 2 రకాలు. ఒకటి, రాయలసీమ కీలక అవసరాలను అది పరిష్కరిస్తుంది. 2, తెలంగాణకు ఆ పథకం వల్ల నష్టం లేదు. ఇప్పుడు తెలంగాణని ఎందుకు అప్పీల్ చేయగలిగినాడు, మీకేం నష్టం లేదు, రాయలసీమకు
న్యాయం జరుగుతుంది, అవసరం ఉంది. రాయలసీమకు అవసరం, న్యాయం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన ప్రాంతాల మధ్య అనవసరం గొడవలు సృష్టించద్దని అంటున్నాడు. ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే తెలంగాణ సంబంధించిన పార్టీలు డెమో ఇస్తుంటారు రోజు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఏమని డెమో ఇస్తారు? మామూలు డెమో జగన్ గారు ఏమని డెమో ఇస్తాడు? నేనున్నప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అంటాడు. చంద్రబాబు గారు ఏమని డెమోని ఇస్తాడు? ఆయనేది నేను ఇంకా చేశాను అంటాడు. ఇది మంచి డెమో. కానీ వాళ్ళ డెమో ఏంటో తెలుసా? నేను రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆమె అంటే ఒక ఆయన, నేను ఆపేసాను ఇంకొక ఆయన. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టామని డెమో ఇయ్యి. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే మేమేం కట్టామని తెలంగాణలో డెమో ఇచ్చుకోవాలి. ఆ డెమో ఆపేసినారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నేను ఆపినంటే నేను ఆపాను, నేనేమో కాడని రాసుకుంటాను. అంటే మీరు పక్క రాష్ట్రాల ప్రాజెక్టులు ఆపే పని తప్ప ఈ ప్రాజెక్టులు కట్టరా? నెంబర్ 1. నెంబర్ 2, రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిస్థితి ఏదో తెలంగాణ పరిస్థితి కూడా అదే. శ్రీశైలం డ్యామ్ ఎగువ భాగాన రాయలసీమ ఉంది, దానికన్నా ఎగువ భాగాన తెలంగాణ ఉంది, ఇంకా పై ప్లేస్ లో ఉంది. అప్పుడు ఏమవుతుంది? వాల్గట్టి శ్రీశైలం డ్యామ్ ఎగువ భాగం నుంచి నీళ్ళు తీసుకోవాలి, బ్యాక్ వాటరే. వాళ్ళ పరిస్థితిలో మా పరిస్థితే. కాబట్టి బ్యాక్ వాటర్ రాయలసీమ ప్రాజెక్టులకి ఎట్టయితే 850 అడుగులు ఉండాలో మీకు అంతకన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఏం చేయాలి? రాయలసీమ ప్రజల్లాగా శ్రీశైలం డ్యామ్ కలకల్లాడుతూ ఉండాలి అని కోరుకోవాలి. తెలంగాణలో ఏం చేస్తున్నారు తెలుసా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ విద్యుత్ ఉత్పత్తి పేరు వాయించులు పెట్టేస్తున్నారు. అంటే కిందకు చేస్తారు నాగార్జున. ఒకసారి కింద పోయిన తర్వాత తెలంగాణ ప్రాజెక్టులు ఇక్కడ రావు. పైపించి ఏమంటారు? అది విద్యుత్ ప్రాజెక్టు, ఇది సాగునీటి ప్రాజెక్టు కాదంటారు. మరి మీకు ఎట్లా వస్తాయి నీళ్ళు దక్షిణ తెలంగాణకు? అంటే దక్షిణ తెలంగాణకి ఇండైరెక్ట్ గా తెలంగాణ పార్టీలు నష్టం చేస్తున్నాయి. ఇది జగన్ గారు అర్థం చేసుకున్నాడు, తెలుసు ఆయనకి. కాబట్టి రాయలసీమ డిమాండ్లు తెలంగాణకు కూడా లాభం. అంటే శ్రీశైలం డ్యామ్ లో ఎక్కువ నీళ్లు పెట్టుకోవడం తెలంగాణకి లాభం, రాయలసీమకి లాభం. శ్రీశైలం డ్యామ్ లో విద్యుత్ ఉత్పత్తి చేయకపోతే తెలంగాణకు లాభం, రాయలసీమకు లాభం. రాయలసీమ డిమాండ్ కూడా అదే. ఎగువ భాగా నుంచి నీళ్లు తీసుకోవాలి, అది రాయలసీమకు లాభం, వాళ్ళకి లాభం. కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం, దాని కాన్సెప్ట్ రాయలసీమకి ఎంత లాభమో తెలంగాణకు కూడా లాభం, వాళ్ళకి నష్టం లేదు. సో ఆ గడుస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు మేము తెలంగాణకి వ్యతిరేకం కాదు, పైపెచ్చు ఈ రాయలసీమ వాసులు చేస్తున్న డిమాండ్ కానీ తెలంగాణ ప్రజలుగా అమలైతే దక్షిణ తెలంగాణకు కూడా న్యాయం జరుగుతుంది తప్ప హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాయలసీమలో ప్రాజెక్టులు ఆపేస్తే దక్షిణ తెలంగాణకి న్యాయం జరుగుతుంది. అందువల్ల ఆ గట్సు, ఆ ధైర్యం, ఆ గొప్పతనం ఆ ప్రాజెక్టులో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఈజీగా మాకు తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ఇబ్బంది లేదు, మాకు న్యాయం చేయాలని కోరారు. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక టాపిక్ దగ్గర వెళదామండి, కంపెనీలకి సంబంధించి. ఇప్పుడు మా హయాంలో కంపెనీలు రావట్లేదంటే మీ హయాంలో కంపెనీలు పారిపోయాయి, ఇవి గట్టిగా వినపడుతున్న మాటలు. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పుడు మీరేసే పన్నులో లేకపోతే మీ విధానాలు, మీ కండిషన్స్కో ఇప్పటి వరకు భారతీయ సిమెంట్ కావచ్చు, జిందాల్ కావచ్చు, మైహం కావచ్చు, ఒక 8 కంపెనీల పేర్లు. ఓకే, వీళ్ళందరూ పారిపోతున్నారు, మీకు భయపడే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమంటారు? ఒకటి జనరల్ గా ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి సందర్భంలో అలిగేషన్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రాజెక్టులు తీసుకురాలేదు, మేము తీసుకొచ్చిన ప్రాజెక్టులు తరిమేసినాడు. ఇదే కదా 5 ఏళ్ళ చేసి ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాలు మేము తరవలేదు, మేము తీసుకొచ్చామని చెప్పుకుంటూ వచ్చాడు, తీసుకొచ్చారు కూడా, తరిమింది ఏమి లేదు. బట్ వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఒక 2 కంపెనీలకు సంబంధించిన మేనేజ్మెంట్లు కొంత ఇబ్బంది పడ్డాయి. అంటే అది కేసు తేలాలి కోర్టులో, అంటే కేసులు జరిగాయి. జిందాల్ సినీ నటి నత్వానికి సంబంధించినటువంటి అరెస్టు, హరాస్మెంట్ అనే ఆరోపణలతో ఆయన పైన నమోదై ఆయన ఇక్కడి నుంచి ప్రాజెక్టులు ఏం కట్టే పరిస్థితి లేడు. అయితే ఆయన చేయొచ్చా, చేశాడా అనేది కోర్టులు చెప్పాలి, ఇంక మనం చెప్పలేము. కానీ ఏదైనప్పుడు అదొక ఇష్యూ నడిచింది. భారతీయ సంబంధించి బాలాజీ గోవిందన్ కదా, ఈయన వన్ ఆఫ్ ది డైరెక్టర్ భారతీయ సిమెంట్ సంబంధించి, ఆయన అరెస్ట్ చేశారు మద్యం కేసులో. సంబంధం లేకుండా అరెస్ట్ చేసినారు. అంటే ఒక ప్రిస్టేజియస్ భారతీయ సిమెంట్ కి సంబంధించినటువంటి డైరెక్టర్ని అరెస్ట్ చేసినారు. అదేవిధంగా జిందాల్ సంబంధించినటువంటి ఎండిని, ఆ ఓనర్ని ఈ సినీ నటి కేసులో ఇరికిచ్చారు. ఇంకొక సంబంధించి మైహోమ్ సంబంధించి చేశారు. కాబట్టి ఒక ప్రయాణిక వాతావరణం వచ్చింది. ఆదానికి భయపడేవాడు కాదనుకో, ఆదానికి సంబంధించి ఒక ఆరోపణ అమెరికాలో వస్తే ఆ డబ్బులు తీసుకుని జగన్కి ఇచ్చారని చెప్పాడు. అట్లాంటి కొన్ని ఆరోపణలు చేయడం వల్ల మీరు పారిశ్రామికవేత్తలను ఒక మంచి వాతావరణం లేకుండా చేస్తున్నారు, కాబట్టి నేను కాదు మీరు ధర్మేస్తున్నారు అని చెప్పాడు. ఇక్కడ భారతీయ సిమెంట్ పేరు జగన్మోహన్ రెడ్డి గారు తీయడం ఒకంత ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళదే కదా, ఆయనే తీశారేంటి పేరు?
అంటే భారతీయ సిమెంట్ సంబంధించినంత వరకు గోవిందప్పన్ ఎవరైతే గోవిందన్ అరెస్ట్ చేశారు కదా, బాలాజీ గోవిందప్ప వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆయన, కానీ దాన్ని ప్రస్తావించాడు ఆయన. వన్ ఆఫ్ ది డైరెక్టర్, అది ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కదా. ఇక్కడ చాలా మందికి అనుమానం ఏంటంటే భారతి గారి పేరుతో అది ఉంది కాబట్టి, భారతి గారి పేరుతో ఉన్నదే కాదు, అది భారతి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కంపెనీనే, అది వాళ్ళు పెట్టిందే, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ పెట్టిందే భారతీయ సిమెంట్, నో డౌట్ ఎట్ ఆల్. దాని భారతి గారే చాలా కాలం పాటు చూసినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు భారతి గారి సిమెంట్ ఏదైతే భారతి గారి పేరుతో ఉందో కాబట్టి అది భారతీయ సిమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీది కదా అని అనుకోవచ్చు ఈరోజు. కాదు, ఎందుకంటే భారతీయ సిమెంట్ ని మేజర్ షేర్ ని ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీకి బదలాయించేశారు, అంటే అమ్మేశారు అని మామూలు భాషలో అమ్ముతారు అంటారు. షేర్లు బదలాయించడం అంతే కదా. ఇప్పుడు అది ఇంటర్నేషనల్ కంపెనీ ఓనర్షిప్ లో ఉంది. 52% ఎంతో, అంటే 52% వచ్చేసిందంటే ఇప్పుడు మన ఇద్దరిలో నాకు 52% ఉంది, మీకు 48% ఉంది అనుకో, ఓనర్షిప్ నాకు వచ్చినట్లు లెక్క, అబౌవ్ 50%. అట్లే భారతీయ సిమెంట్ కూడా ఎవరైతే బాలాజీ గోవిందప్ప వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా, అది ఫ్రెంచ్ కంపెనీనో సమ్ ఎక్స్ కంపెనీనో ఇంటర్నేషనల్ కంపెనీకి దాన్ని కొనిందన్న 52% ఎంతో, అబౌవ్ 50% షేర్లు కొన్నారు. వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళి, అయితే భారతీయ సిమెంట్ వాళ్ళు తీసుకున్నారు కానీ సహజంగా ఆ పేరు పాపులర్ అయింది కదా, కానీ ఇంకా దాన్ని మార్చలేదు, పేరు మార్చలేదు, కంపెనీ మారిపోయింది, కంపెనీ ఏరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. అయితే భారతి గారి కుటుంబానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ గారి కుటుంబానికి సంబంధించి షేర్లు కూడా గణనీయంగా దాంట్లో ఉన్నాయి. వాళ్ళ షేర్లు కొంత పెట్టుకున్నారు, మేజర్ షేర్ అమ్మి, అంటే మేజర్ మేనేజ్మెంట్ వాటాని ఇచ్చేసినారు అని మనకున్న సమాచారం. కాబట్టి ఇప్పుడు భారతీయ సిమెంట్ భారతి గారి పేరుతో ఉంది కాబట్టి అది జగన్ గారి కంపెనీ కానీ చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు బాలాజీ గోవిందప్పని అరెస్ట్ చేసినారు, ఆ జగన్ గారు చెప్పింది అది మాది కాదు కదా, ఆయన వన్ ఆఫ్ ది డైరెక్టర్ భారతి ఉంది, మీరు మద్యం కేసులో డబ్బులని దాంట్లో పెట్టారని ఆయన సంబంధం కేసు చెప్పని ఆయన మాట్లాడుతున్నాడు. ఏదో కోర్టు తేల్చాలి. ఏదైనప్పటికీ భారతీయ సిమెంట్ నౌ ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీ యజమానికి వెళ్ళిపోయింది. కాకపోతే వారి పేరు గతం పేరు పాపులర్ సిమెంట్ గా అది వచ్చేసింది కాబట్టి పేరు మార్చుకుని దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి జగన్ గారు ఒక మల్టీనేషనల్ కంపెనీ కానీ దాన్ని చూస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ సార్, ఇప్పుడు సెకండ్ ఫేజ్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రి నారాయణ గారిని నిలదీశారు. ఇప్పుడు ఈ 3.5 ఏళ్లలో ఒకవేళ రాజధాని నిర్మాణం కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ మళ్ళీ మా పరిస్థితి ఏంటి, అది ఒక విషయం. అండ్ కౌలుకి ఇవ్వాలి, లేకపోతే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కండిషన్స్ పెడుతూ ఉన్నారు. ఎలా చూడాలి ఇప్పుడు ఏపీలో ఈ అంశాన్ని? అంటే మీరు పాత 33,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకుంది, అది నడుస్తుంది ప్రజెంట్ ప్రాజెక్టు. ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకోవాలని అంటున్నారు. క్రమం మీద 19,000 ఎకరాలు 2,000 ఎకరాలు అంటే నోటిఫికేషన్ చేసుకుంటూ పోతున్నారు. 1,40,000 ఎకరాలు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. సహజంగా ఇద్దరు రైతులు ఉన్నారు ఇక్కడ. ఒక టైప్ ఆఫ్ రైతులు ఎవరంటే ఆల్రెడీ 12 ఏళ్ల క్రితం భూములు ఇచ్చినటువంటి రైతులు, 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు. ఇంకో కొత్తగా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటారు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అంటారు దీన్ని, ల్యాండ్ సేకరణ, భూములు ల్యాండ్ యాక్ట్ అమలు కాదు, 2013 యాక్ట్ కాదు, ఎందుకంటే కాంపెన్సేషన్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ల్యాండ్ పూలింగ్ అంటే భాగస్వామి, మీ ల్యాండ్ ఇస్తారు, నేను తీసుకుంటాను, డెవలప్మెంట్ చేస్తాను, దాంట్లో సమ్ పర్సెంటేజ్ మీకు ఇస్తాను, మిగిలిన పర్సెంటేజ్ నేను అమ్ముకుంటాను. ఇది ల్యాండ్ పూలింగ్ అంటే. అప్పుడు మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంతకని ఎక్కువ ఆదాయం మీకు వస్తుందని అంచనా ఉంటారు. అట్లాంటి సిస్టమ్ ఇది. కాబట్టి దానికి ఖచ్చితంగా ప్రజలు అంగీకరిస్తే తప్ప తీసుకోవట్లేదు. ల్యాండ్ సేకరణ అనుకోండి, తీసుకున్నాను అనుకో, డైరెక్ట్ గా అక్విజిషన్ అనుకోండి, భూసేకరణ అనుకోండి, భూసేకరణ చట్టం వర్తిస్తుంది, నోటిఫికేషన్ ఇచ్చేస్తారు, దాని రీజన్ చెప్పేస్తారు, మీ డబ్బులు ఇచ్చేస్తారు. అప్పుడు ప్రజల అవసరం ఉంది కానీ ఇంత వాళ్ళు అడిగితే తప్ప ఇవ్వాలనే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, ఎందుకంటే డబ్బులు లేరు కదా. డబ్బులు లేకుండా రేపు డెవలప్మెంట్ లో భాగస్వామ్యం ఇస్తారు, అంటే షేర్. అంటే 1 ఎకరాకి 27 సెంట్ల నుంచి 25 సెంట్లు 24 సెంట్లు ఆ భూముల యొక్క స్వభావాన్ని బట్టి ఇస్తారు. అంటే 3 ప్లాట్స్ 1 ఎకరా మీరు ఇచ్చారంటే కమర్షియల్ ఏరియాలో 1 ప్లాటు, హౌసింగ్ ఏరియాలో 2 ప్లాట్, ప్లస్ 50,000 రూపాయలు పర్ ఇయర్ 1 ఎకరా కౌలు ఇస్తారు. 10% పెంచుకుంటా పోతారు, అది అట్లా 10 years ఇస్తారు. ఇంత లోపల ప్లాట్లు ఇచ్చేవాళ్ళు. ఇది పాత ఒప్పందం. ఇది 33,000 ఎకరాల రైతులది. ఇప్పుడు కొత్తగా వచ్చే డౌట్ ఏమొస్తుంది, ఆ 33,000 తీసుకున్న రైతులు ఎట్లా ఉండారో ఆలోచిస్తారు కదా. ఎవడైనా పైపెచ్చేవాళ్ళు అమెరికాలో లేరు, పక్కనే ఉన్నారు, పక్క గ్రామం పక్క ఊరే కదా, కంటిన్యూషన్ కదా. ఇప్పుడు అమరావతి రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు, దానికి కంటిన్యూషన్ ఈ భూములు. ఖచ్చితంగా వాళ్ళ బాధలు వీళ్ళు తెలుసు, వీళ్ళ బాధలు వాళ్ళకి తెలుసు. సహజంగా ఏం చూస్తారు స్వర్ణ గారు, ఆడ నా పక్కన ఉన్న రైతు పరిస్థితి 33,000 ఎకరాలు ఇచ్చేసి ఉన్నాడు కదా, అతనికి 12 ఏళ్ళు అయింది, కౌలు కరెక్ట్ గా వస్తా ఉందా లేదా, రెండోది 10 ఏళ్ళలో ఇస్తాన ప్లాట్లు ఇచ్చారా లేదా, ఈ రెండు చూస్తారు కదా. సరే చూసినప్పుడు వాళ్ళకి ఏం కనపడతా ఉంది, ఏమీ కనపడలేదు, కౌలు ఒకటి తప్ప.
కౌలు కూడా ఒకసారి 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిస్తున్నారట. కాబట్టి కౌలు సక్రంగా రాలేదు. దానితో వాళ్ళకి 33 ఎకరాలు తీసుకుని 12 అయినా కూడా ఫ్లాట్లు రిటర్నబుల్ ఫ్లాట్లు లేదు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. వాళ్ళ పరిస్థితి 12 ఏళ్ళ సీనియర్ల పరిస్థితి అట్టుంటే నిన్న ఇప్పుడు మనం ఈపోయే పరిస్థితి అనేది అట్టుంటుంది అనే అనుమానం అయితే వాళ్ళకి రావడం న్యాయమైంది కదా. కాబట్టి ఆ అనుమానాన్ని నారాయణ గారి ముందు వ్యక్తం చేస్తున్నారు. బహుశా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే దీనికి సమాధానం చెప్పట్లా. మీరు ఈకపోతే అది మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు. మీరుగా 40,000 ఎకరాలు ఈకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రైల్వే స్టేషన్ ఇవన్నీ రావు. అప్పుడు జస్ట్ లైక్ అమరావతి రాజధాని ఒక మున్సిపాలిటీగా మారిపోతుంది, మీ ఇష్టం మళ్ళీ అంటున్నాడు. కాబట్టి మున్సిపాలిటీగా ఉండాలంటే మీ ఇష్టం. మున్సిపాలిటీ లేదు పెద్ద నగరంగా హైదరాబాద్ స్టైల్లో ఆడదాం అనుకుంటే ఇంకొక 40,000 లక్ష ఎకరాలు కావాల్సింది అంటున్నారు. దీనికి ఆన్సర్ ఇదేనా? ఇప్పుడు హైదరాబాద్ అవుతుందా, ఇస్తాంబాల్పూర్ అవుతుందా తర్వాత అసలు ఈ నా ప్లాట్ వస్తుందా లేదా నా బాధ. మొదటి సంవత్సరం ఇది ఇస్తాంబుల్పూర్ అవుతుంది, న్యూయార్క్ అవుతుంది, న్యూ జెర్సీ అవుతుంది, అది బాగుంది ఫస్ట్ ల్యాండ్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఏమి వస్తారు, ఇస్తాంబుల్పూర్ హైదరాబాద్ ఇది కాదు గుర్తొచ్చేది వాళ్ళకి. నా పక్కనోడికి ఫ్లాట్ ఇచ్చా లేదో చూస్తాడు. 12 ఏళ్ల క్రితం భూమి ఇచ్చిన నా సీనియర్ రైతుకి భూమి కరెక్ట్ గా భూమి ఇచ్చాడా, ఇవ్వలేదు, 12 ఏళ్ళు అయింది. నాకు కూడా 12 ఏళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కదా నాకు ఇవ్వాలి. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి 12 ఏళ్ళు పట్టిందంటే మనకి ఎన్ని ఏళ్ళు పడుతుంది? భూములు రిటర్న్ భూములు ఉండదు. ఆడ రాజధాని ఎప్పుడు కడతారు? డబ్బులు ఎక్కడ? కేంద్ర ప్రభుత్వం ఆ ప్రపంచ బ్యాంక్ నుంచి 1500 కోట్లు అప్పు ఇచ్చేసింది. వాళ్ళు 3 విడతలు ఇస్తారంట, ఎప్పుడు కడతారో తెలియదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వస్తే ఈ ప్రాజెక్ట్ నడుస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారానికి వస్తే ఏంది పరిస్థితి అని ఇన్ని రోజులు పదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పిన దుష్ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జగన్ రాడని అనుకో, మీరే చెప్తున్నారు కదా రోజు ప్రెస్ మీట్ లో మళ్ళీ జగన్ వస్తే ఏంటి, పారిశ్రామికవేత్తలు కూడా జగన్ వస్తే ఏంటి అని అడుగుతున్నారు. మీరే చెప్పారు కదా బాండ్ పేపర్ మీద రాయిచ్చామని. పారిశ్రామికవేత్తకే భయం ఉన్నప్పుడు సాధారణ రైతుకు భయం ఉండదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి, అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి అనే భయం మరింత పెరగడానికి ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటనే. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు క్యాజువల్ గా లాస్ట్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడు, 1,00,000 ఎకరాలు 1,00,000 కోట్లు పెట్టి అవసరమా? గుంటూరు విజయవాడ మధ్య 2-3 వేల ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడే రాజధానికి కావాల్సిన అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టేసినా ఉంటే మెల్లిగా పెరుక్కుంటా పోతుంది కదా రాజధాని. సరే సింపుల్ గా అయిపోయేదాన్ని ఇంత చేస్తారా అని అనేసినాడు. అంటే రేపు 3 రాజధానులు జగన్ తేడు కానీ గుంటూరు విజయవాడ మధ్య కట్టేస్తాడు అసెంబ్లీ, సెక్రటేరియట్, ఈ గవర్నమెంట్ పోతే 3 ఏళ్ల లోపల అనే భయం మాత్రం వాళ్ళకి వచ్చింది. ఎడగట్టేసినాడు, ఆడ పరిస్థితి ఏంది? ఒకళ్ళు ఎడగట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎడగట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన కొత్తగా ల్యాండ్ ఇచ్చే వాళ్ళకి ఆశలు సిగిరించినాయి. ఇది చాలా విచిత్రమైంది. మామూలుగా అయితే భయం అంటున్నారు చాలా మంది, జగన్ వచ్చేస్తే 3 ఏళ్ళ లోపల మీరు కట్టబోదు. కానీ వాళ్ళకి ఆశలు సిగిరి ఎట్లా సాగించాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 1 ఎకరా ఇచ్చారు స్వర్ణ గారు, 27 సెంట్లు 3 ప్లాట్లు ఇస్తారు. ఇప్పుడు జగన్ గారు గుంటూరు విజయవాడ మీద కట్టారనుకోండి రాజధాని, అసెంబ్లీ, సెక్రటేరియట్, మిగతా పెరుక్కుంటా పోతుంది అనుకో, మీ ఎకరా మొత్తం మీదే కదా, 100 సెంట్లు మీదే కదా. లాజిక్ అర్థమైంది. ఆడ గవర్నమెంట్ తీసుకుంటే దాంట్లో 27 సెంట్లే మీకు ఇచ్చేది. జగన్ ఆ భూములు తీసుకోడు, ఇక్కడ మధ్యలో రాజధాని కట్టేస్తాడు. ఇంకా శంషాబాద్ లాగా పెరుకుంటా పోతా ఉంటాడు. పెరుకుంటా పోతే 100 సెంట్లు నేనే అమ్ముకోవచ్చు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కొత్త ట్విస్ట్, ఈ ప్రకటన వాళ్ళకి ఆశలు ఈడ కాకుండా ఆడుంటే బాగుంటుందేమో, ఇది ఈ భూమి ఇచ్చే బదులు ఆశ కూడా వస్తుంది. 2 ఆశలు వస్తాయి. జగన్ గారి ప్రకటన వల్ల ఇట పెరుగుతుందేమో అని ఒక ఆశ, 2 మా సీనియర్లకే ఇంకా ఈకపోతే వాళ్ళకి ఎప్పుడు ఇచ్చేది, మాకు ఇప్పించేది భయం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశ, వీళ్ళు చేస్తున్న భయం. ఈ ఆశ భయాల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఒక ఖచ్చితమైన భరోసా ఇస్తే తప్ప వాళ్ళు సులభంగా భూములు ఇస్తారని నేను అనుకోను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడం, అమరావతిని రాజధానిగా నోటిఫై చేయమనడం, కోరడం ఎలా చూడాలి మరి? నాకు ఎందుకో ఆంధ్రప్రదేశ్ లో కొన్ని మీడియా సంస్థలు కానీ అమరావతిని గెజెట్ చేయాలి రాజధాని అని పెద్ద గెజెట్ చెబితే ఏది పరిస్థితి, ఇంకా కొంతమంది చాలా విచిత్రమైన మేధావులు మాట్లాడేది మళ్ళీ జగన్ వస్తే మార్చేస్తాడేమో ఇది రాజధానిని, కాబట్టి గెజెట్ చేసేవాలి. గెజెట్ అంటే ఏంటి స్వర్ణ గారు? భారత కేబినెట్ ఆమోదించిన తీర్మానాన్ని భారత రాష్ట్రపతి సంతకం పెడితే గెజెట్ అవుతుంది, రాజముద్ర పడుతుంది. ఇంతకుమించి గెజెట్ అంటే ఆకాశంలో ఊడిపడేదేం కాదు. గెజెట్ అంటే జస్ట్ లైక్ రాజముద్ర. అంటే భారత కేబినెట్ ఆమోదించిందని రాష్ట్రపతి ఆమోదిస్తాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిందని గవర్నర్ ఆమోదిస్తాడు. ఇంతకుమించి గెజెట్ ఊరు తెలియకుండా గెజెట్ అంటే ఏదో ఇనప కవచాలు వేసి కట్టేస్తారు చుట్టూ అనుకుంటున్నారు. గెజెట్ అంటే చట్టం. చట్టం అంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర, రాష్ట్రంలో గవర్నర్ ఆమోద ముద్ర.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఆయన, రాష్ట్రంలో వీళ్ళు 2 క్యాబినెట్లు ఆమోదించేసి అమరావతి రాజధానిని తీర్మానం చేస్తారు, రాష్ట్రపతి సంతకం పెడతాడు, గెజిట్. రేపు మళ్ళీ జగన్ గారు ఇంకొక ప్రధానమంత్రి వస్తారు, ఇక్కడ వద్దనుకుంటున్నామండి ఇంకొక రాజధాని కట్టుకుంటాం, ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం, వాళ్ళు ఒక చట్టం చేస్తారు, మళ్ళీ గవర్నర్ అది కూడా గెజిటే కదా. ఈ గెజిట్ ఏమవుతుంది అప్పుడు? గెజిట్ వచ్చేస్తే ఏమైపోతుంది అంటే దానికోసం ఎందుకు అంత తంటలు? అక్కడ రాజధాని కట్టేదానికోసం ప్లాన్ చేసి కేంద్రాన్ని త్వరగా మాకు నిధులు ఇవ్వండి బాబు కడతామని చెప్పే పని చేయకుండా ఈ గెజిట్లు కోవాలింది. ఏం రాజధాని గెజిట్ ఏమైపోతుంది? రాజధాని గెజిట్ అదేమన్నా రాజముద్ర వేసినంత రాజముద్ర అంటే చట్టాలు సవరించవచ్చు కదా, రాజ్యాంగాన్ని సవరించవచ్చు భారత పార్లమెంటు, చట్టాలు సవరించుకోకూడదా? కాబట్టి ఎందుకో గెజిట్ పైన ఎందుకు అంత ఉత్సాహపడుతున్నారు? గెజిట్ అనేది ఒక ముద్ర, ఒక ఆమోదం. గెజిట్ వేయడం ద్వారా ఆడేం అద్భుతాలు జరగవు. మీరు ఏదైనా అద్భుతాలు జరగాలంటే కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి తొందరగా రాజధాని పనులు పూర్తి చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దాన్ని వదిలేసి గెజిట్ అని తిరుగుతున్నారు. మరి గెజిట్ లాజిక్ ఏంటో ఆ గెజిట్ కోరే వాళ్ళు అడగాలి. గెజిట్ ఇచ్చేసినంత మాత్రాన మళ్ళీ జగన్ వచ్చి మార్చకూడదని రూల్ ఏమీ లేదు. ఒకవేళ గెజిట్ ఉన్నంత మాత్రాన, గెజిట్ లేకపోయినంత మాత్రాన జగన్ గెజిట్ లేదు కాబట్టి తీసుకెళ్తానేం లేదు. ఆడ ఒక రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే జగన్ కూడా ఆడనే ఉంటాడు. పైవచ్చి ఇప్పుడు వీళ్ళకి 2-3 ఏళ్ళు ఏదో చేయబోతారని అనుకున్నారు, లేదు గుంటూరు విజయవాడ అంటున్నాడు 3 రాజధానులు పోయి. లేకపోతే మీరు ఏదైనా కొంత ప్రయత్నం చేసి ఒక రూపం తీసుకొచ్చారనుకోండి, ఇంకెందుకు మారుతాడు అనే ఉంటాడు కదా. కాబట్టి రాజధాని కడితే అదే గెజిట్. రాజధాని కట్టకుండా ఎన్ని గెజిట్లు వేసుకున్నా మళ్ళీ కొత్త గెజిట్ వస్తుంది. కాబట్టి మీరు గెజిట్ కన్నా రాజధాని కట్టేదానికోసం చేయండి. అండ్ మరోపక్క కాలేజీ యాజమాన్యాల ఆవేదన అంతా ఇంత కాదు. 6,300 కోట్ల బకాయిలు చెల్లించండి, జీతాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ మాకు ఇవ్వాలి అంటూ పట్టుబడుతున్నారు. ఏంటి పరిస్థితి? కాలేజీ యాజమాన్యాలది చాలా విచిత్రమైన దయనీయమైన పరిస్థితి. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాలేజీలో ఒక 500 మంది ఉంటారు. 500 మందిలో ఎంసెట్ అంటే కన్వీనర్ కోట అంటారు కదా, ఫ్రీ సీట్లు అంటారు. కానీ కన్వీనర్ కోట అంటే గవర్నమెంట్ నుంచి 80,000 రూపాయలు ఏదనుకుంటా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు, గవర్నమెంట్ ఫీజు ఎంసెట్ కోటా కింద ఉంటుంది. ఇంకా ఎస్సీఎస్లకి మినహాయింపు ఉంటాయి కదా. మినిమం 30% 40% నాకు కరెక్ట్గా తెలియదు. కన్వీనర్ కోటా ఉంటుంది, 50% నాకు తెలియదు. మిగతాది మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళు మంచి డబ్బులు వస్తాయి, ఫ్రీ సీట్లు, మనం ఓపెన్ మార్కెట్ కాబట్టి డబ్బులు వస్తాయి. మరి దీని పరిస్థితి ఏంది? ఈ ఎంసెట్ ద్వారా ఫ్రీగా చదివే విద్యార్థులందరికీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి. అదే ఫీజు రీఎంబర్స్మెంట్ అంటారు. మీరు 6,000 కోట్లు బకాయిలు ఉన్నాయంటారు. ఇప్పుడు 100 కోట్లు ఒక కాలేజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ ప్లస్ పేమెంట్ సీట్లు కలిసి రావాలనుకో, గవర్నమెంట్ ఇవ్వాల్సిన 50 కోట్లు ఇప్పితే 50 కోట్లే కదా వాళ్ళకి వచ్చేది. ఆ 50 కోట్లతో అడ్మినిస్ట్రేషన్ నడపడం సాధ్యమవుతుందా? 100 కోట్ల రూపాయలు ఫీజులు వస్తాయనుకుంటే దాంట్లో 10 కోట్లు 20 కోట్లు లాభం వస్తుంది. మినిమం 10 కోట్లు అంత వస్తుంది. 90 కోట్లు ఖర్చు పెట్టాల్సిందేగా. మరి ఇప్పుడు 50 కోట్లు మాత్రమే వస్తా ఉంది. ఇంకొక 10 కోట్లు 20 కోట్లు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకుంటారు, మళ్ళీ గవర్నమెంట్ ఇస్తుందని ఆశపడ్డారు. ఇంకా ఈకపోతే ఆ కాలేజీల పరిస్థితి ఏమిటి? మెజారిటీ కాలేజీలు ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోతే బతకలేవు, నడపలేరు. రీజన్ ఏంటంటే స్వర్ణ గారు, మేనేజ్మెంట్ సీట్లన్నీ టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ కాలేజీలోనే పిలుపుతుంది. జర్నలిస్ట్ గా మీరు చూస్తుంటారు. టాప్ ప్రయారిటీ అంటే పేమెంట్ సీట్ అంటే అర్థం ఏంటి? డబ్బిచ్చి కొనుక్కునే సీటే కదా. డబ్బిచ్చుకునే సీటే యాడ్ చేర్చుకుంటారు. మంచి ప్లేస్మెంట్, మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్, మంచి పెద్ద పెద్ద కాలేజీలు, మంచి ప్లేస్మెంట్ వచ్చే కాలేజీలు చేర్చుకుంటారు. డబ్బిచ్చి ఊరికి ఏ కాలేజ్ చేరరు. కానీ సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ ఫ్రీ కోట అంతా చేరిపోతారు. ఎందుకంటే అందరూ చేరాలి, ఫ్రీ సీట్ చేరేవాళ్ళు ఆడేమో అందరూ చేరేస్తారు, ఏడేమో వీళ్ళు చేరుతారు. వాళ్ళకేం మేనేజ్మెంట్ కోట పెద్ద రాదు. ఈ చాలా సాధారణ కాలేజీల్లో ఫ్రీ సీట్ మీద వచ్చినటువంటి గవర్నమెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చే విద్యార్థులు అందరూ 100% చేరిపడుస్తారు. పేమెంట్ సీట్లు అంతమంది చేరరు, ఆ ఆదాయం కూడా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. సో ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం చేయకపోతే విద్యార్థులు నష్టపోతారు, మేనేజ్మెంట్లు నష్టపోతాయి. మేనేజ్మెంట్ ఇంకొక దశ దాటి ఫిబ్రవరి వస్తా ఉంది. ఫస్ట్ అల్టిమేట్ ఇచ్చారు, ఫిబ్రవరిలో మేము హాల్ టికెట్ ఇవ్వం అంటారు. అనేసి మీ తల్లిదండ్రులను కట్టండి, మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు మళ్ళీ ఇస్తాము అంటారు. అప్పుడు ఆ విద్యార్థి పరిస్థితి మానసిక స్థితి, ఎంసెట్ రాసేటప్పుడు, ఇంటర్మీడియట్ రాసేటప్పుడు, కాలేజీలో ఇంజనీరింగ్ రాసేటప్పుడు వాడు ఫీజు కట్టకపోతే నీ హాల్ టికెట్ అంటే మానసిక స్థితి ఎట్లుంటుంది? కానీ విద్యార్థి సమస్య. ఒకవేళ ఫీజు వాళ్ళు ఎత్తోటి సమస్యలు చెప్తే ఆ కాలేజీలు నడిచేది ఎట్లా, బతికేది ఎట్లా? సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఇవ్వాలి. దీనికి ఏం చెప్తారు? సింపుల్ గా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేస్తారు. దీన్ని కూడా దీంట్లో 6,000 కోట్లు 2,000 కోట్లు ఆయన కూడా ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఖాతా ఓకే, మన ఖాతా పూర్తి చేసేయండి. ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఫీజులు ఇచ్చేసినా వాళ్ళు రన్ చేస్తారు, దానికోసం వెయిట్ చేస్తారు. దాన్ని చెప్పేసి మీరు కూడా ఇకపోతే
మీరు ఒక 10 కోట్లు బాకీ, నేను ఒక 10 కోట్లు బాకీ. నా బాకీ చెప్పండి, మీ బాకీ చెప్తుంటాను. నా బాకీ చేస్తే రిలీఫ్ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ జగన్ గారు సరిగ్గా చేయలేదంటున్నారు కదా, మీరు సరిగ్గా చేయండి, మీరు వరకు బాకీ లేకుండా నడుపుకోండి, మిగిలింది ఆయన ఇస్తాడు, మళ్ళీ చూద్దాం. మీరు ఆయన అది ఇకపోయినా నడుస్తుంది, మీరు ఇచ్చేదే నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి మీరు క్లియర్ చేసి మళ్ళీ జగన్ విమర్శించవచ్చు. మీరు ఏమి పెండింగ్ పెట్టుకోకుండా ఇచ్చేసి ఆ మిగిలిన దానిపైన గొడవ చేసుకుంటారు, గతంలో జగన్ చేయలేదే మమ్మల్ని ఏం చెప్పారు, అప్పుడు అడగడానికి బాగుంటుంది. కాబట్టి జగన్ మీద నిందేసి తప్పించుకుంటా కొద్దు. విద్యార్థులతో ఒక పరిస్థితి, వీళ్ళతో ఒక పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోతే మాత్రం విద్యార్థులు ఇబ్బంది పడతారు, కాలేజీలు మూసుకునే పరిస్థితి వస్తుంది. చూడాలి సార్ మరి ఏం జరగబోతుందని. ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.